హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కమలతో మీ ప్రయాణానికి స్వాగతం. రేపు ఉగాది పండగ కదండి. ఈరోజు అసలు నేను బయటికే వెళ్ళలేకపోయాను. అసలు నాకు మామిడాకులు ఎలా వస్తాయి, లేకపోతే వేప పువ్వు ఎలా వస్తుందో నాకు అసలు ఏం అర్థం కాలేదండి బాబు. అసలు ఇవి నేను ఎలా తీసుకురాను, రేపు పండగకి కనీసం నామమాత్రంగా అయినా ఇవి నేను ఎలా పెట్టను ఇంటి గుమ్మానికి కానీ దేవుడి పూజకి కానీ అని ఎంతో ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే మా ఇంటి నుంచి మా బజారు చాలా దూరంగా ఉంటుందండి. ఇంటి దగ్గరికి ఏమీ రావు. అందుకని ఎలారా దేవుడ్రా అనుకుంటూ ఉండగా నాకు సడన్గా ఈ జెప్టో అవి గుర్తొచ్చాయండో ఆన్లైన్వి. అందుకని అందులో చూడగా ఈ మామిడాకులు 10 మామిడాకులు ఉన్నాయి. ఇలా మామిడాకులు వేప పువ్వు జెప్టోలో నాకు కనిపించింది. నేను అందులో తీసుకున్నాను. ఎంత ఆన్లైను జెప్టో ఇవన్నీ కూడా అందరి మనుషుల్ని బద్ధకస్తులను చేసేస్తున్నారు. అసలు ఏమీ కొనుక్కోవట్లేదు, ఇంటి నుంచే అన్నీ తెప్పించుకుంటున్నారని ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా కూడా నాలాగా ఎలాగా దేవుడా నాకు ఈ వస్తువులు ఎలా వస్తాయి అనుకున్న వాళ్ళకి మాత్రం వీళ్ళు మాత్రం దేవతల్లాగే కనిపిస్తున్నారండి, దేవుళ్ళలాగాను. ఎందుకంటే పొద్దున ఎవరు ఉండరు ఇంట్లో, నాకు తెచ్చేవాళ్ళు ఉండరు అని నేను వెళ్ళలేను. ఎందుకంటే చాలా దూరం అండి. అటు ఆటో వెళ్తే ఊరికే 100 రూపాయలు రాను పోను, లేకపోతే 50 రూపాయలు రాను పోను అయిపోతుంది. అంత దూరంలో ఉంటాయి మాకు బజారు. అలాంటప్పుడు ఆ 100 రూపాయలు నేను ఆటోకి పెట్టేవాళ్ళు ఆ జెప్టో వాడికి పెట్టుకుంటే నా గుమ్మంలోకి వచ్చేసాయి. కాబట్టి నా పండగ పూర్తయిపోయిందండి బాబు. ఈ కాస్త మామిడాకులు వేప పువ్వుతో కూడాను. వీళ్ళే దేవతలు కొంతమందికి బద్ధకాన్ని అలవర్చినప్పటికీ కూడా మాలాగా అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం వీళ్ళు నిజంగా కూడా దేవతలేనండి. నా పండగ అయితే పూర్తయిందండోయ్. ఇవి వచ్చేసాయి మా ఇంటికి. రేపు నేను హాయిగా పండగ చేసుకుంటాను. మీరందరూ కూడా హాయిగా పండగ చేసుకోండి. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.